హాయ్ అండి అందరికీ. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఎవరైనా సరే బంగారం షాప్‌కెళ్ళి, బంగారం కొనుగోలు చేసే సమయంలో ఎంతోమంది ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు పొందే ఉంటారు. నేనైతే రీసెంట్‌గా ఒక 2, 3 రోజుల కిందట బంగారపు షాప్‌కెళ్ళి బంగారం కొనుక్కుందాం అనే ఉద్దేశ్యంతోటి అక్కడికెళ్ళి ఆ రేట్లు ఏవైతే అడిగానో అప్పుడు నాకొక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఈ బంగారం షాప్‌లో యొక్క యజమానులు కస్టమర్స్‌ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే విషయాన్నయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే అందరూ కాదండి. కొంతమందైతే నిజంగా మోసం చేస్తున్నారు. ఇది ఫేస్‌బుక్కు, యూట్యూబు, ఇన్‌స్టాగ్రాము ఆన్‌లైన్ కాలం నడుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులర్‌గా బంగారం గురించి అప్‌డేట్స్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా బంగారం యొక్క రేట్లు మారుతూ ఉంటాయి. అందరికీ తెలుసు బంగారం యొక్క రేట్లు ఏ విధంగా ఉంటాయో. అయినా కూడా, అయినా కూడా చాలామందైతే ఇక్కడ బంగారు షాప్ యొక్క ఓనర్‌లు కస్టమర్‌లను మోసం చేస్తున్నారు. నిజంగా లిటరల్‌గా మోసం చేస్తున్నారు. నేను చూసాననమాట. సో, చాలా మంది కోపం రావచ్చు. మేము మోసం చేయట్లేదని చెప్పేసి. అంటే కొంతమంది చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారంటే మనకిక్కడ ప్రెజెంట్ మార్కెట్‌లో మనకి 24 క్యారెట్ బంగారం ఏ రేట్ ఉంది? 22 క్యారెట్ బంగారం ఏ రేట్ ఉంది? మనకి తెలుసు. సో, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ 24 క్యారెట్ బంగారం రేట్ అయితే మనకి 10 గ్రాముల బంగారం యొక్క ధర 1,45,000 నుంచి 1,46,000 అంటే ఒక 1000 అటో ఇటో ఉందన్నమాట. అలాగే ఈ 22 క్యారెట్ బంగారం రేటు 1,33,500, 600 ఉందన్నమాట. 100 అటో ఇటో. అలా చూస్తే. అంటే మనకి ఇక్కడ కేవలం ఒక గ్రామ్ మనకి ఎంత పడుతుంది? 24 క్యారెట్ అయితే మనకి 14,560 గాని, 70 గాని పడుతుంది. ఇది 24 క్యారెట్ ఈ రోజు రేట్ ఇది. జూన్ 12వ తేదీ రేటు. మరియు 22 క్యారెట్ బంగారం యొక్క ధర మనకి 13,000 చిల్లర పడుతుంది. సో, నేను మీకు ఇప్పుడే చెక్ చేసి మరీ చెప్తాను. మళ్ళీ నేను అబద్ధం చెప్తున్నాను అనుకోవద్దు. సో, టుడే అంటే ఈరోజు జూన్ 12 కదా! జూన్ 12 గోల్డ్ రేటు 2026 సంవత్సరం. మనకి ఇక్కడ అప్రాక్సిమేట్‌లీగా మనకి 13,500 రూపాయలైతే మనకి 22 క్యారెట్. అలాగే 14,175 రూపాయలు 24 క్యారెట్. సో, మహా అయితే ఎంత ఉంటుంది? కొంత అటు ఇటు మీకు చూపిస్తాను చూడండి. మీకేమైనా కనిపిస్తుందేమో. సో, మనకి అక్కడ 24 క్యారెట్ ఉంది, 22 క్యారెట్ ఉంది, 18 క్యారెట్ ఉంది. ఇంకోసారి నేను చెప్తాను చూడండి మీకు మళ్ళీ. 24 క్యారెట్ అయితే మనకి 14,478 రూపాయల నుంచి 14,564 రూపాయలు. అంటే కొంచెం ఏరియాని బట్టి ఉంటుందన్నమాట. సో, 22 క్యారెట్ అయితే మనకి 13,350 రూపాయల నుంచి 13,500 రూపాయలు ఉంటుంది. అలాగే 18 క్యారెట్ వచ్చేసి మనకి 10,922 రూపాయల నుంచి 11,309 రూపాయలు ఉందన్నమాట. సో, మనకి ఈ విధంగా మనకి 24, 22 అండ్ 18 క్యారెట్ బంగారం ధరలు ఉన్నాయన్నమాట. సో, మనకిక్కడ కొన్ని బంగారు షాపులు ఏం చేస్తున్నాయంటే, అంటే నేను వెళ్ళిన బంగారు షాప్ ఏం చేస్తుందంటే అక్కడ 24 క్యారెట్ బంగారం అనేది మనకి ఆభరణాల రూపంలో ఎక్కడా ఉండదండి. చెయ్యరు. ఏ షాప్ వాళ్ళు కూడా 24 క్యారెట్ తోటి మనకి బంగారం ఆభరణాలు చేసి డిస్‌ప్లే ఉంచరు. ఎందుకంటే అవి చాలా డెలికేటెడ్‌గా ఉంటాయి. కేవలం బంగారం మాత్రమే ఉంటుంది కాబట్టి అవి విరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో, ఎవరు చెయ్యరండి. ప్రతి ఒక్కరు కూడా 22 క్యారెట్ బంగారం అంటే 916 అంటారనమాట. 91.6% బంగారం ఉంటుంది. రిమైనింగ్ ఈ 8.4% ఏదైతే ఉందో అది మాత్రం మెటల్స్ ఉంటాయి దాంట్లో. బంగారం ఉండదండి. దీన్ని 22 క్యారెట్ అంటారు. దీన్ని 916 అంటారు. సో, 18 క్యారెట్ బంగారం అంటే దాదాపు 75% బంగారం ఉంటుంది. మిగిలిన 25% ఇతరటువంటి ఇక్కడ రాగి గావచ్చు, వెండి గావచ్చు, ఏవైనా గావచ్చు లోహాలు ఉంటాయన్నమాట. సో, కొన్ని బంగారపు షాపులు ఏం చేస్తున్నాయంటే 24 క్యారెట్ బంగారం ఉండదు కాబట్టి 916 అనేది ఒక కేటగిరీ, 22 క్యారెట్ అంటే ఒక కేటగిరీగా చెప్తున్నారు. మామూలుగా రియాలిటీ వరల్డ్‌లోకొస్తే 22 అయినా, 916 అయినా రెండూ ఒకటే. 22 క్యారెట్ అయినా, 916 అయినా రెండూ ఒకటే. 22 క్యారెట్‌లో బంగారం యొక్క శాతం ఎంత ఉంటుంది అంటే 91.6% బంగారం శాతం అనేది ఉంటుంది. కానీ దాన్ని ఈ బంగారం షాపులోళ్ళు ఏం చెప్తున్నారంటే 916 బంగారం వేరు, 22 క్యారెట్ వేరు అని చెప్తున్నారు. నేను వాళ్ళతో చాలా వాదించాను. రెండూ ఒకటే గదా! అంటే కాదని చెప్తున్నారు. అది 24 క్యారెట్, ఇది 22 క్యారెట్, 916 అంటే 24. రెండిటికి డిఫరెన్స్ చాలా ఉందని చెప్తున్నారు. కానీ 916 బంగారం అన్నా, 22 క్యారెట్ అన్నా రెండూ కూడా ఒకటే రేటు. రెండూ కూడా ఒకటే బంగారము. 24 క్యారెట్ అంటే 99.9% బంగారం అయితే అందులో ఉంటుంది. దానితోటి ఆభరణాలు చెయ్యరు.
మనం బిస్కెట్ల రూపంలో కొనుక్కోవాలనుకుంటే మనకు అవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం కొనుక్కునేది 22 క్యారెట్ బంగారం. 22 క్యారెట్ అంటే 916 అంటే రెండు ఒకటే. 22 క్యారెట్ బంగారం అంటే దాని మీద 916 అని మెన్షన్ చేసి ఉండాలి ఖచ్చితంగా. దాన్నే బిఐఎస్ హాల్ మార్క్ అంటారు కదా, అలాగా మెన్షన్ చేసి ఉండాలి. ఇప్పుడు మనకు ఆ బంగారం 1 గ్రామ్ ధర ఎంత ఉందంటే 13,300 నుంచి 13,600 దాకా ఉంది. డిపెండ్స్ ఆన్ ఏరియా. ఒక్కొక్క ఏరియాని బట్టి మనకి ఈ రేట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే 24 క్యారెట్ బంగారం ధర ఎంత మనకి ఈరోజు 14,600 అనుకుందాం. ఇక్కడ షాప్ వాళ్ళు 916 బంగారం అని చెప్పి అక్కడ రాసి పక్కనే 14,600 రాస్తున్నారు. 22 క్యారెట్ బంగారం అని రాసి 13,500 కానీ 600 కానీ రాస్తున్నారు. ఇది బంగారం షాప్ వాళ్ళు చేసే పని అనమాట. ఈ 22 అని జస్ట్ సింబల్ వేశారు కదా, ఇది ఇక్కడ 18 క్యారెట్ బంగారం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేయరు వాళ్ళు ఈ 22 క్యారెట్ అని చెప్పి దీంట్లో ఎంత పర్సెంట్ బంగారం ఉంది అనేది మాత్రం అక్కడ మెన్షన్ చెయ్యరు. 18 క్యారెట్ బంగారం మీద 22 క్యారెట్ జస్ట్ పేరు రాసి వాళ్ళు దాన్ని 22 క్యారెట్ లాగా అమ్ముతున్నారు ఈ రోజు రేటుకి. అది 14,600. మామూలు దాని అసలు రేట్ ఎంత? 11,300, 11,400 ఈ రోజు రేటు. ఆ రేటుకి అమ్మాల్సిన బంగారాన్ని 14,500, 600 రేటు వేసి మళ్ళీ దానికి అడిషనల్గా తరుగు మరియు కూలీ వీటిని 15% కానీ 16% కానీ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారన్నమాట. బంగారం రేటే. మళ్ళీ ఇది కాకుండా ₹1,00,000 బంగారం రేట్ అయితే మళ్ళీ దానికి అదనంగా మరో ₹16,000 లేదంటే ₹15,000 షాప్ను బట్టి ఈ పర్సంటేజ్ పెరిగి తగ్గిద్ది అనమాట. 16% కానీ 15% కానీ 17% కానీ వాళ్ళు అడిషనల్గా యాడ్ చేస్తున్నారు. దేనికి? 18 క్యారెట్లు అంటే 18 క్యారెట్ బంగారానికి. ఒకవేళ మనం 916 బంగారం కొనుక్కోవాలనుకుంటే ఎలా ఉంటుందంటే 916 అనేది ఈ రోజు మనకి 22 క్యారెట్ బంగారం కాబట్టి దాని రేట్ ఎంత మనకి 13,600 అనుకుందాం. కానీ ఈ రోజు 24 క్యారెట్ బంగారం రేటు 14,600, ఉందనుకుందాం. మనకి 916కి ఈ 24 క్యారెట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ వేసి ఆ రేట్ ప్రకారం లెక్క కట్టి మళ్ళీ అడిషనల్గా మనకి తరుగు అంటే డిప్రిషియేషన్ ఛార్జెస్ మరియు ఈ కూల్ ఏదైతే ఉంటుందో మొత్తం రెండు యాడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా మనకి ఈ బంగారు షాపుల వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. నేను వాళ్ళతో వాదించి అడుగుతున్నా, వాళ్ళకి ఈ ఆన్లైన్లో రేట్లు కూడా చూపిస్తుంటే వాళ్ళు అవేం పట్టించుకోవట్లా. మా షాప్ ఇంతే, మా షాప్లో రేట్ ఇంతే, ఇష్టమైతే కొనండి, కష్టమైతే వదిలేసేయని చెప్తున్నారు. అంటే వీళ్ళ మీద ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి మనకు ఖచ్చితంగా తెలియదు. కంప్లైంట్ ఇస్తే ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా? షాప్ అయినా క్లోజ్ చేస్తారా? ఫైన్ ఏమైనా వేస్తారా? మన నష్టపరిహారం కట్టిస్తారంటే తెలియదు. అసలు జరిగిద్దో జరగదో కూడా తెలియదు. మా ఇష్టం వచ్చిన రేట్లు మేము అమ్ముకుంటా ఉంటారు. ఇక్కడ బంగారం రేట్లను గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు మనకి రేట్లు ఇస్తుంది కదా. ఇప్పుడు బంగారం రేట్లు గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఏ రోజు రేటు ఆ రోజు ఇవ్వదు. ఇక్కడ రేట్లు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. ఆ రేట్ల ప్రకారమే షాప్ వాళ్ళు అమ్మాలి. కానీ ఇక్కడ షాప్ వాళ్ళు అట్లా అమ్మడం లేదు. 22 క్యారెట్ వేరు, 916 వేరు, 24 క్యారెట్ వేరు. ఈ విధంగా చెప్పి కస్టమర్స్ని అయితే మోసం చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే బంగారం కొనేవాళ్ళు ఉంటే చిన్న చిన్న షాపులకు వెళ్ళొద్దు. మీరు కొనే 2 గ్రాములైనా 3 గ్రాములైనా 4 గ్రాములు ఎంత బంగారం అయినా సరే పెద్ద షాప్కే వెళ్ళండి. బిఐఎస్ హాల్ మార్క్ ఉండే షాపులకే వెళ్ళండి. అక్కడే కొనుగోలు చేయండి. మాకు 916 ఆభరణాలు కావాలని అడగండి. 22 క్యారెట్ 916 దాని మీద ఆ ముద్ర వచ్చేలాగా, ఆ ప్రింటింగ్ వచ్చేలాగా ఉండే బంగారమే చూపించండి అని అడగండి. దానికి మీరు 22 క్యారెట్ రేటు ఏదైతే ఉంటుందో మనకి ఆన్లైన్లో చూపించే రేటు, ఆ రేటు ప్రకారం వేసుకొని అడిషనల్గా మీరు తరుగు కూలి ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ మీరు పే చేయండి. అంతవరకే. కానీ ఈ షాపుల్లోకి వెళ్ళి కేవలం బంగారం మీద 22 అని చెప్పేసి రాస్తుంటుంది అనమాట. అలాంటి బంగారాన్ని మీరు కొనుగోలు చేశారంటే మీరు రేపొద్దున ఆ బంగారాన్ని అమ్ముకునేటప్పుడు అది 18 క్యారెట్ల బంగారం కింద వేసుకోవడం జరుగుతుంది. చాలా అంటే చాలా తక్కువ డబ్బులు అయితే మనకి ఇస్తారనమాట. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్క కస్టమరు, ప్రతి ఒక్క వినియోగదారుడు గుర్తించి బంగారపు షాపులకు వెళ్ళేవాళ్ళు ఇది గుర్తించి మీరు క్వశ్చన్ చేయండి. 22 క్యారెట్ అంటే 916 బంగారం అర్థం, 24 అంటే 99.9% బంగారం అర్థం, 18 క్యారెట్ అంటే 75% మాత్రమే బంగారం ఉంటుందని అర్థం. కానీ మనకి ప్రజెంట్ ఉన్న షాపుల్లో 18 క్యారెట్ బంగారాన్ని 22 అని చెప్పి పేరేసి జస్ట్ 22 అని మాత్రమే పేరేస్తారు. పక్క 916 వెయ్యరు. జస్ట్ 22 అని మాత్రమే పేరేసి దాన్ని మనకి 22 క్యారెట్ లెక్క అమ్మడం జరుగుతుంది. దీనివల్ల మనమైతే చాలా అంటే చాలా నష్టపోతున్నాం అనమాట. మనమైతే రెగ్యులర్గా ఈ ఆన్లైన్లో చూస్తుండగా మనం క్వశ్చన్ చేసాము, అడిగాము, వాళ్ళు కాదు కూడదు కుదరదు అంటారు, పక్క షాప్కి వెళ్ళిపోయాం. చాలా మందిని తెలియక కొనుగోలు చేస్తుంటారు, మోసపోతుంటారు. రేపొద్దున ఆ బంగారాన్ని అమ్మేటప్పుడు వాళ్ళకి నిజం తెలుస్తుంది, అంత రేటు రాదు. కాబట్టి మీరు దయచేసి బంగారం కొనేవాళ్ళు ఎవరైతే ఉంటారో
పెద్ద పెద్ద షాపులకే వెళ్ళి బంగారం కొనండి. తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి. 22 క్యారెట్ అంటే 916 అని మెన్షన్ చేసి ఉంటేనే మీరు ఆ రేట్ అయితే ఇవ్వండి. 24 క్యారెట్ యొక్క ఆభరణాలు అయితే షాపుల్లో ఉండవు, అమ్మరు. ఎందుకంటే అవి చాలా డెలికేటెడ్గా ఇరిగిపోతాయి, అంటే డెలికేటెడ్గా ఉంటాయి, ఇరిగిపోతాయి కాబట్టి వాటిని అమ్మరు. 18 క్యారెట్ బంగారం అసలు కొనొద్దు. మనం బంగారం ఆభరణం ఏదైనా కొంటున్నామంటే దాని మీద ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి 22 క్యారెట్ 916, అంటే 91.6 అని మెన్షన్ చేసి ఉంటేనే అది 916 బంగారం 22 క్యారెట్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా కేవలం 22 అని మాత్రం రాసుంటే మాత్రం అది 18 క్యారెట్ బంగారం అవుతుంది. దయచేసి మీరు ఈ మార్పుని గుర్తించి కొంచెం జాగ్రత్తగా బంగారాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.